ధృతరాష్ట్ర మహారాజా, మన పక్షంలో మాలవులు, మద్రకులు, భయంకర కార్యాలు చేసే ద్రావిడులు, ఔధేయులు, లలిత్తులు, క్షుద్రకులు, ఉషీనరులు, మాబెల్లకులు, తుండీకేరులు, సావిత్రి పుత్రకులు, తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం దిక్కులలోని వీరులు, వారి పదాతి దళాల సమూహాలు, 10 లక్షల గుర్రాలు, రథ సమూహాలు, శ్రేష్టమైన ఏనుగులు హతమైనాయి. అన్ని విద్యలలో నేర్పరులైన వారి వద్ద పెరిగినవారు, ధ్వజాలతో ఆయుధాలతో కూడినవారు, కవచాలు, ఉత్తమ వస్త్ర ఆభరణాలు దాల్చిన శూరులు కూడా సునాయసంగా యుద్ధం చేసే అర్జునుని చేత హతులయ్యారు. ఆ విధంగానే మహాబల సంపన్నులై పరస్పరం జయింప కోరిక కలిగిన ఇంకా అనేక రాజులు సేనా సమూహాలతో వేల కొలది చనిపోయారు. మీరు అడిగిన దానికి ఇది సమాధానం. మహేంద్రుడు వృత్తాసురుణ్ణి, శ్రీరాముడు రావణుణ్ణి, శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి, భార్గవరాముడు కార్త వీర్యార్జునుణ్ణి, కుమారస్వామి మహిషాసురుణ్ణి, రుద్రుడు అంధకుణ్ణి సంవరించినట్టుగా యుద్ధంలో దుర్మధుడు, శూరుడు, ప్రహర్తలలో శ్రేష్ఠుడైన కర్ణుణ్ణి జ్ఞాతులతో, బంధువులతో, అమాత్యులతో సహా అర్జునుడు వధించాడు. మహారాజా, కౌరవులు జయించే ఆశను, కురు పాండవ వైరానికి మూలాన్ని అర్జునుడు దాటాడు. రాజా, ఈ విషయం బంధువులు, హితం కోరేవారు చెప్పినా దాన్ని నీవు ఇంతకుముందు తెలుసుకోలేకపోయావు. అందువల్లనే ఇప్పుడు ఈ మహత్తరమైన సంకట స్థితి వచ్చి పడింది. రాజా, రాజ్యాకాంక్ష గల నీ పుత్రుల మేలు కోరే నీవు ఈ అహితాలనే పోగు చేసుకున్నావు. వాటికి ఫలం ఇప్పుడు కలిగింది. ఇది శ్రీ మహాభారతమున కర్ణ పర్వమున సంజయ వాక్యము అను 5వ అధ్యాయము.